వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం. నేను స్వాతి. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. ఆఖరి మజిలీలో వారే ఆత్మ బంధువులు. వైసీపీ ప్రభుత్వ తీరుపై టీడీపీ మండిపాటు. పార్టీ నేతల అరెస్టు తగదన్న అనంతపురం నేత. నగరిలో చిత్తూరు జిల్లా కలెక్టర్ పర్యటన. ఐన్సోంలో ఉన్న వారి ఆరోగ్య పరిస్థితిపై ఆరా. సింహాచలంలో ధన్వంతరి హోమం. లోక కళ్యాణం కోసం నిర్వహించిన ఆలయ కమిటీ. ఇక డీటెయిల్స్ చూస్తే తూర్పు మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం తుఫానుగా మారిందని అమరావతి వాతావరణ కేంద్రం డైరెక్టర్ స్టెల్లా తెలిపారు. ఉత్తర వాయువ్య దిశగా ప్రయాణించి 12 గంటల తర్వాత తీవ్ర తుఫానుగా మారుతోందన్నారు. రానున్న 24 గంటల్లో మరింత బలపడి అతి తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని హెచ్చరించారు. మత్స్యకారులు 26వ తేదీ వరకు వేటకు వెళ్లొద్దని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసినట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో 2 రోజుల పాటు యాష్ తుఫాను ప్రభావం ఉంటుందని ఆమె చెప్పారు. ఈరోజు 24th May 2021 తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఉదయం 8:30కి తీవ్ర అల్పపీడనం బలపడి తుఫానుగా మారింది. తుఫాన్ యాస్ ఉత్తర వాయువ్య దిశగా ప్రయాణించి నెక్స్ట్ 12 అవర్స్లో తీవ్ర తుఫానుగా బలపడి తదుపరి 24 అవర్స్లో మరింత బలపడి అతి తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉంటుంది. ఇది ఉత్తర వాయువ్య దిశగా ప్రయాణించి తదుపరి బలపడి 26వ తారీఖు మద్యం ఉత్తర ఒడిషా మరియు పశ్చిమ బెంగాల్ కోస్తాలలో పరదీప్ మరియు సాగర్ దీవు మధ్య తీరం దాటే అవకాశం ఉంటుంది. దీని కారణంగా మత్స్యకారులు 26వ తారీఖు దాకా సముద్రంలోనికి వెళ్ళవద్దని హెచ్చరిక ఇవ్వబడినది. ఈరోజు మరియు రేపు ఉత్తర కోస్తాంధ్రాలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం డిస్ట్రిక్ట్స్లో 1-2 చోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉంటుంది. మంచి పనులకు వైసీపీ ప్రభుత్వం అడ్డుపడుతోందంటూ అనంతపురం టీడీపీ నేత మనోహర్ నాయుడు మండిపడ్డారు. అంతేకాకుండా అరెస్టులకు దిగుతోందని ఆరోపించారు. అధిష్టానం ఆదేశాల మేరకు పట్టణంలోని కోవిడ్ కేర్ కేంద్రాన్ని పరిశీలించేందుకు వెళ్లిన కదిరి టీడీపీ ఇన్ఛార్జ్ వెంకట ప్రసాద్ ను అరెస్ట్ చేయడం దారుణమన్నారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నాయకులను కోవిడ్ సెంటర్లకు వెళ్లకుండా ప్రభుత్వం అడ్డుపట్టాన్ని తీవ్రంగా ఖండించారు. కోవిడ్ కేంద్రాల పరిశీలనకు ప్రతిపక్ష సభ్యులు వెళితే నిజాలు బయటపడతాయని సీఎం భయపడుతున్నారన్నారు. తమ పార్టీ నాయకులను అరెస్ట్ చేయడం ప్రభుత్వ దివాలా కోరటానికి నిదర్శనమన్నారు. అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ల కేసు విషయంలో కూడా హైకోర్టు ముట్టికాయలు, ఇదివరలోనూ ఎన్నో ముట్టికాయలు. ఎన్ని చేసినా ఈ ప్రభుత్వానికి సిగ్గుచరం లేకోకుండా ఉంది. ఈరోజు మా జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు రాష్ట్రం మొత్తంలో కోవిడ్ కేర్ సెంటర్ల నందు అక్కడ ఉన్న సదుపాయాలు, రోగులకు ఇస్తున్నటువంటి భోజనం, అదేవిధంగా వైద్యం, ఇవన్నీ కూడా సరైనటువంటివిగా లేవు అని రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ చెప్తున్నారు. అదేవిధంగా అన్ని పార్టీలు కూడా చెప్తున్నాయి. దానిని పరిశీలించడానికి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ నాయకులు అన్ని జిల్లా కేంద్రాలలో, అదే నియోజకవర్గ కేంద్రాల్లో ఉన్నటువంటి కోవిడ్ సెంటర్లకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సౌకర్యాలను పరిశీలించి వాటిపైన ప్రభుత్వానికి తెలియజేసే విధంగా, నిరసనలు తెలియజేసే విధంగా, అదేవిధంగా ఈ ప్రభుత్వానికి ఉన్న సమస్యల లోపాలను ఎత్తి చూపించే విధంగా, ప్రజల పక్షాన నిలబడే విధంగా చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకొని ఈరోజు మా నాయకులు కోవిడ్ సెంటర్లను చూడడానికి వెళ్తే ఎక్కడికక్కడ వాళ్ళని అరెస్ట్ చేస్తారు, ఎక్కడికక్కడ గృహ నిర్బంధాలు చేస్తారు. ఈరోజు కదిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కందికుంట వెంకట ప్రసాద్ గారు కూడా అనంతపూర్ కోవిడ్ కేర్ సెంటర్లో పరిశీలనకు వెళ్తే ఆయనని అరెస్టు చేసి 2 టౌన్ పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి కూర్చోబెడతారు. అదేవిధంగా రాష్ట్రంలో ఎక్కడ చూసిన నాయకులకు మేము ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, మీకు ఎందుకంత భయమో అని అడుగుతున్నాం. దేనికి మీరు భయపడుతున్నారు? మీరు ప్రజలకు చెప్తూనే ఉన్నారు కదా. పత్రిక రాష్ట్రం
చిత్తూరు జిల్లా నగరిలో హోమ్ ఐసోలేషన్లో ఉంటున్న కరోనా పీడితులకు జాయింట్ కలెక్టర్ వీరబ్రహ్మం పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. భయపడాల్సిన అవసరం లేదంటూ భరోసా కల్పించారు. వైద్య సిబ్బంది వాలంటీర్లు పర్యవేక్షిస్తున్నారా లేదా అని అడిగి తెలుసుకున్నారు. కొన్ని ప్రాంతాల్లో ప్రతిరోజు పర్యవేక్షణ ఉందని, కొన్ని ప్రాంతాల్లో 3 రోజులకోసారి పర్యవేక్షిస్తున్నారని కరోనా పీడితులు తెలియజేశారు. ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు. వీధుల్లో జనసంచారం ఎక్కువగా ఉండటంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ బాబు, మున్సిపల్ కమిషనర్ నాగేంద్ర ప్రసాద్, ఏఎన్ఎంలు, వాలంటీర్లు పాల్గొన్నారు. సపోజ్ అంటే ఏమన్నా బాగలేకపోతే ముందే టాబ్లెట్ ఇస్తారు. ఇనిషియల్ స్టేజ్లో ముందే కనుక్కునేదండి. 3 రోజులకు ఒకసారి ఒక రౌండ్ సర్వే చేస్తాం. ఈరోజు ఏమది ఎవరు మీ వాలంటీర్స్ ఎప్పుడు వచ్చారమ్మా? ఈరోజు ఎన్ని గంటలకు వచ్చారు? ఇప్పుడు ఎన్ని గంటలకు? నిన్న ఇప్పుడు టాబ్లెట్లు మేమే ఇస్తాం ముందుగానే, మళ్ళీ మీరు పోయి తెచ్చుకోకుండా. అంటే ఇనిషియల్ స్టేజ్లోనే మనము టాబ్లెట్ తీసుకున్నాం, అయిపోతుంది, ఆగిపోతుంది. జ్వరం వస్తుందంటే దానికి సంబంధం ఇది వ్యాక్సిన్. ఓకే, వ్యాక్సిన్ వేసుకున్నా అంటే మాకు ఏంటంటే 10 రోజులు కంటిన్యూగా ఒక ఇంట్లో ఏం లేవు. 3 రోజులకు ఒకసారి పాజిటివ్ ఏమైపోతుంది, కేసులు తగ్గిపోతుంది. అందుకని వస్తున్నారా రాలేదా, రాలేదు అంటే ఎక్కడ గ్యాప్స్ ఉన్నాయి, ఎలా తగ్గించుకోవాలని మా వాలంటీర్లు వస్తున్నారా? మీకు ఎప్పుడు వచ్చారు? ఏ డైలీ కష్టం అవుతుంది. డైలీ రాలేదు, 3 రోజులకు ఒకసారి ఉంటుంది. ఎవరికి ఏం లేదా ఇప్పుడు అట్లా ఏదైనా ఉంది 10 రోజులు చేసి 10 రోజులు ఏం ప్రాబ్లం లేదు. కరోనా తీవ్రత నేపథ్యంలో చిత్తూరు జిల్లా వికోటలో టాస్క్ ఫోర్స్ సమావేశం జరిగింది. మండల రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్ రవి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో తాజా పరిస్థితులపై సమీక్షించారు. సమావేశం అనంతరం తహసీల్దార్ రవి మీడియాతో మాట్లాడారు. మంగళవారం నుంచి మండలంలో పూర్తి స్థాయిలో లాక్డౌన్ అమల్లోకి వస్తుందన్నారు. గ్రామాలకు కూడా ఈ నిబంధనలు వర్తిస్తాయన్నారు. కార్యక్రమంలో కోవిడ్ అధికారిని పల్లవి, ఎంపీడీఓ బాలాజీ తదితరులు పాల్గొన్నారు. దానికి తోడు ప్రజాప్రతినిధులు చెప్పేది వింటూ ఉంటాము, మన పక్కన స్నేహితులు చెప్పేది వింటూ ఉంటాము, డాక్టర్లు చెప్పేది వింటూ ఉంటాము. ప్లస్ నేను ఎన్నోసార్లు కూడా ఎన్నో వీడియోస్ పంపించడం కూడా జరిగింది. ఈ పాండమిక్, ఈ వైరస్ బాగా ముదురుతూ ఉన్న ఈ సందర్భంలో మనం ఏ విధంగా ఇంటి పట్టున ఉండాలి, మనం ఏ విధంగా చేతులు శుభ్రం చేసుకోవాలి, భౌతిక దూరాన్ని ఎట్లా పాటించాలి అనే విషయంగా చాలాసార్లు చెప్పినప్పటికీ కూడా ఇప్పుడు మార్కెట్లోకి వెళ్ళి చూస్తే ప్రజలు ప్రతిరోజు ఒక సంత కంటే ఎక్కువగా మనకు ఒకరి మీద ఒకరు పడుతూ శానిటైజేషన్ లేకుండా, భౌతిక దూరాన్ని పాటించకుండా, మాస్కులు లేకుండా చాలామంది తిరగడం నేను ప్రతిరోజు గమనిస్తూనే ఉన్నాను. దీనికి తోడు మనకు రోజుకి టెస్టులు ఎక్కువ చేస్తూ ఉంటే ఎక్కువ కేసెస్ కూడా వస్తున్నాయి. మనకు రీసెంట్గా ఒక 3 days బ్యాక్ 104 కేసెస్ రికార్డ్ చేయడం చూసాం. ఈ 50 కేసులు 100 కేసులకు తగ్గడం లేదు మన మండలంలో. ఇట్లా రోజుకు పెరిగిపోతుంటే ప్రజల్లో ఆందోళన పెరిగిపోతుంది. వీళ్ళందరినీ కంట్రోల్ చేసేదానికి అధికారులైన మాకు ఆందోళన పెరిగిపోతుంది. ప్రజల ఆరోగ్యాన్ని, వాళ్ళ సేఫ్టీని ముఖ్యంగా దృష్టిలో పెట్టుకుని మన గౌరవ శాసనసభ్యులు శ్రీ వెంకటయ్య గౌడ గారు చదువుతూ ఉంటాము, యూట్యూబ్లు చూస్తూ ఉంటాము, ఎన్నో మెసేజెస్ చూస్తాం.
కరోనా బారిన పడి మరణించిన చిత్తూరు జిల్లా ఎస్పీ మోర్చా అధ్యక్షులు రామారావు కుటుంబ సభ్యులను బీజేపీ నేతలు పరామర్శించారు. చంద్రగిరిలో ఇటీవల కోవిడ్ ఎమర్జెన్సీ వార్డులో చికిత్స పొందుతూ ఆక్సిజన్ అందక చనిపోయిన 11 మందిలో రామారావు ఒకరు. ఈ నేపథ్యంలో బీజేపీ ఎస్పీ రాష్ట్ర మోర్చా అధ్యక్షులు దేవానంద్, రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి, సామంచి శ్రీనివాసులు బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సుబ్రహ్మణ్యం, వెంకటమణి, వెంకటాద్రి, నరేష్ కుమార్ పాల్గొన్నారు. रामाराव भारत माता की जय। अमर रहे अमर रहे रामाराव अमर रहे अमर रहे अमर रहे अमर रहे अमर रहे। रामाराव भारत माता की जय। अमर रहे अमर रहे रामाराव अमर रहे अमर रहे अमर रहे अमर रहे अमर रहे। ఆఖరి మజిలీలో ఆత్మబంధువులుగా నిలుస్తున్నారు. పుట్టపర్తికి చెందిన 4 ముస్లిం యువకులు షమీర్, షకీర్, ఫక్రుద్దీన్, బాబావలి వీరంతా కలిసి ఓ బృందంగా ఏర్పడ్డారు. స్వచ్ఛందంగా ముందుకొచ్చి కరోనా మృతులకు అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ శ్రీనివాసులు, బీడుపల్లికి చెందిన నరసింహులు అనే 2 కరోనాతో మృతి చెందారు. అయినప్పటికీ అంత్యక్రియలు నిర్వహించడానికి బంధువులు ముందుకు రాలేదు. ఈ సమాచారం అందుకున్న ఈ బృందం హిందూ సాంప్రదాయ ప్రకారం అంత్యక్రియలు నిర్వహించి మానవత్వాన్ని చాటుకుంది. ఈ బృందంపై స్థానికులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. లాక్డౌన్ నేపథ్యంలో శ్రీ నృసింహ సేవా వాహిని కార్యక్రమాలు జోరుగా జరుగుతున్నాయి. ఈ సంస్థ కర్నూలు జిల్లా ఇన్ఛార్జ్ రవికాంత్ ఆధ్వర్యంలో అహోబిలం, కర్నూలు, మహానంది, ఆలగడ్డ ప్రాంతాల్లో సుమారు 750 మందికి పైగా ఆహారం అందజేశారు. అటవీ ప్రాంతంలో కోతులకు అహోబిలం, ఆలగడ్డ పరిసర ప్రాంతాల్లో గోవులకు పండ్లు, గ్రాసం అందజేశారు. అభాగ్యులు తమను కాపాడాలని నంబర్లను సంప్రదించాలని కోరారు. చేస్తాను చూడకుండా లేపా ఇచ్చేస్తాను నేను తీసుకొని పోతానండి. రైట్ అన్నం దాంట్లోనే, కరవులకాయ దాంట్లోనే, చారు దాంట్లోనే, పువ్వు దాంట్లోనే ఇస్తారు. రండి.
చేస్తాను చూడుకుంటా లేపా ఇచ్చేస్తాను నేను తీసుకొని పోతానండి. ఆశా వర్కర్ల ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని సిఐటియు నేత తేజేశ్వరరావు డిమాండ్ చేశారు. దేశవ్యాప్త సమ్మెలో భాగంగా శ్రీకాకుళంలోని జిల్లా వైద్యాధికారి కార్యాలయం ఎదుట ఆశా వర్కర్లు నిర్వహించిన సమ్మెలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఆశా వర్కర్లను కార్మికులుగా గుర్తించాలన్నారు. వారికి కనీస వేతనం కింద నెలకు 21,000 రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశారు. బీమా సౌకర్యం కల్పించాలన్నారు. సంక్షేమ పథకాలను వర్తింపజేయాలన్నారు. 60 ఏళ్ల వయసు వచ్చే వరకు పని చేయించుకుని ఆ తర్వాత ఎటువంటి ప్రయోజనాలను అందజేయకుండా తొలగించడం సరికాదన్నారు. కార్యక్రమంలో ఆదిలక్ష్మి, రాజ్యలక్ష్మి, సంతోషి, రామలక్ష్మి, రమణమ్మ తదితరులు పాల్గొన్నారు. ఆశా వర్కర్లకు పనిభారం తగ్గించాలి. ఆశా వర్కర్లకు సచివాలయాలకు అప్పచెప్పొద్దు. 3 సంవత్సరాలు కలిసి యూనిఫామ్ 2 చీరలు ఇస్తున్నారు. అది కూడా వేస్ట్ అయిన చీరలు నాకు ఇచ్చారు. ఆ తర్వాత మేము కోవిడ్ టెస్ట్కి రాత్రులతో పర్ణాలతో కూడా మేమే వెళ్తున్నాము. రాత్రి 12, 1 గంటప్పుడు కూడా అంబులెన్స్ వచ్చాయి అంటే కోడలు రాగానే ఇమీడియట్గా మేము వెళ్తున్నాము. పాజిటివ్ కేసుల దగ్గరికి వెళ్తున్నాము. పాజిటివ్ కేసులు కూడా మాకే చెక్ చేయమంటున్నారు. ఆ విధంగా చేసిన మాకు పాజిటివ్ వచ్చిన ఎవరు పట్టించుకోవడం లేదు. ఆ పీపీ కిట్లు కూడా మేమే వాళ్ళు వేసిన ఫోన్లో కూడా అన్ని ల్యాబ్ టెక్నీషియన్ ఏం ముట్టుకోవట్లేదు. ఆ ల్యాబ్ టెక్నీషియన్స్ కూడాను మా మీద ఫైర్ అయిపోతున్నారు. ల్యాబ్ వాళ్ళు కూడాను కొంతమంది ల్యాబ్ అండి, కొంతమంది చాలా మంచి వాళ్ళు వస్తున్నారు. కొంతమంది ల్యాబ్ అయితే మాత్రము అన్యాయంగా ఆశల మీద దుష్కలాట్లు ఆడుతున్నారు. మమ్మల్ని కిట్టుపట్టుకోమని చెప్తారు. ఆ పిల్లలు కూడా మాకిరమని చెప్తున్నారు. నానా రకంగా మాకు హింస పెడుతున్నారండి. కాకపోతే అన్నిటికీ మేము ఆడవాళ్ళమే చాలా ఓర్చుకుని వస్తున్నాము. అంత ఓరుస్తున్నామో మాకు అంత ఇబ్బంది పెడుతున్నారు. ఇది ఇలాగైతే రాను ఇంకా చాలా ఇబ్బంది పడిపోతాం. కాబట్టి మా ఆశా వర్కర్లు మాత్రము మేము ఎంత పాటలు పడుతున్నాం కాబట్టి మా ఆశా వర్కర్లు మాత్రము ముందు నడిపించాలి, పనిభారం తగ్గించాలి. లేనిపోయిన కష్టాలన్నీ మమ్మల్ని పెడుతున్నారు. లాస్ట్కి చేపల కన్నా అన్యాయంగా ఆ కిట్లు అన్నీ తీసి ఆ డాక్టర్లు ఆ ల్యాబ్లు పడేసిన గౌన్లు కానీ మాస్కులు కానీ అవన్నీ మేము ఏరుకొని వచ్చి కుప్ప వేసేసి మేమే కాల్స్తాం. ఆశా వర్కర్లకు వేధింపులు వద్దు. ఆశా వర్కర్లకు 50 లక్షలు ఇన్సూరెన్స్ చేయాలి. ఆశా వర్కర్లకు సచివాలయాలకు అప్పచెప్పొద్దు. కరోనా నుంచి మానవాళిని రక్షించేందుకు సింహాచలం పుణ్యక్షేత్రంలో ధన్వంతరి సుదర్శన హోమాలు నిర్వహించారు. వేద పండితుల సమక్షంలో ఈ కార్యక్రమాలు జరిగాయి. లోక కళ్యాణం ఈ హోమాలు నిర్వహించాలని శ్రీ వరలక్ష్మి నరసింహస్వామి ఆలయ ధర్మకర్త సంచయిత నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఆలయంలో హోమం, నిత్య కళ్యాణం, స్వాతి నక్షత్ర హోమం కూడా జరిగాయి. దేవ వైద్యుడు కనుక ఆయన ఆరోగ్య ప్రదాత. ఆనాడు సముద్ర మథనం చేసినప్పుడు అమృత కలశంతో ఉద్భవించినటువంటి వాడు. అమృతం తాగినటువంటి వాళ్ళకి ఏ రకమైనటువంటి మరణ భయం ఉండదు కనుక అట్లాంటి అమృత ప్రదాత అయినటువంటి విష్ణు స్వరూపుడైనటువంటి ధన్వంతరిని కానీ మనం ప్రార్థిస్తే, ఆయన అనుగ్రహాన్ని కానీ మనం పొందినట్లయితే సంపూర్ణ ఆరోగ్యం మనం పొందుతాం అనేటువంటి విశ్వాసంతో ఇవాళ నృసింహ హోమంతో పాటు ధన్వంతరి హోమం చేసుకోవడం జరిగింది. ఇది చాలా ప్రశస్తమైనటువంటిది, చాలా ప్రత్యేకమైనటువంటిది. ఎందుచేతనంటే శ్రీరంగ క్షేత్రంలో ఒకానొకప్పుడు ఉత్పాతాలు ఏర్పడి, రోగభయాలు ఏర్పడి అందరూ భీతావహులైన సందర్భంలో ధన్వంతరి మూర్తి ప్రతిష్టాపనం చేశారు భగవద్ రామానుజులు గారు. అలాగే సుదర్శన మూర్తి ప్రతిష్టాపనం చేశారు పూర్ణనారాయణ జీయర్స్ వారి సమయంలో. ఇలాగా మన సంప్రదాయంలో ఇలాంటి ప్రాకృతికమైనటువంటి రుగ్మతలు ఏర్పడినప్పుడు, రోగభయాలు ఏర్పడినప్పుడు ఈ రకమైనటువంటి హోమాలు లేదా పూజలు, వ్రతాలు చేయడం అనేటువంటిది అనూచానంగా వస్తున్న సంప్రదాయం. అంచేత దాన్ని పురస్కరించుకొని ఇవాటి రోజున ధన్వంతరి హోమం చేయడం అనేటువంటిది వారి సంకల్పమే. నాకైతే ఇంకా కలగలేదు అది, కానీ మా
చైర్మన్ గారి యొక్క సంకల్పం చేత వారికి కలిగింది. దాన్ని పురస్కరించుకొని వారి ఆదేశానుసారం ఇవాళ ఈ కార్యక్రమాన్ని జరిపించడం జరిగింది. నృసింహస్వామి గడప కరోనా ఆంక్షల నేపథ్యంలోనూ బయటకు వస్తున్న వారికి పుట్టపర్తి పోలీసులు కౌన్సిలింగ్ ఇస్తున్నారు. అనవసరంగా వచ్చిన వారికి జరిమానా విధిస్తున్నారు. ఇక మీదట బయటకు రాబోమంటూ ప్రమాణం చేయిస్తున్నారు. డీఎస్పీ రామకృష్ణయ్య లాక్డౌన్ పర్యవేక్షణలో తనిఖీలు పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ కరోనా కేసులు పెరుగుతున్నాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. లేకపోతే కఠిన దండన తప్పదని హెచ్చరించారు. పోలీస్ స్టేషన్లో పెట్టేసి కోర్టు పంపిస్తున్నారు. అది 6 నెలలు పడుతుందో సంవత్సరం పడుతుందో బయటకు రావాలంటే తిరిగితే అర్థమైందా? అది లాక్డౌన్ అయితే అదే పని చేస్తాం. అర్థమైందా? మేము ఎలాంటి బయటికి రాము. గవర్నమెంట్ నిర్ణయించిన రూల్స్ ప్రకారము పాటిస్తాము. అట్లా లేని వల్ల చక్కగా మీరు చర్య తీసుకోండి. రోగాలు పెంచకుండా ఇళ్ళలో ఉండి తగ్గిస్తాము. ఎలక్ట్రానిక్ మీడియా వారికి నా నమస్కారములు. ఇక్కడ నేను పుట్టపర్తి డిఎస్పీ, మా పుట్టపర్తి ఇన్స్పెక్టర్ బాలేశ్వర్ రెడ్డి, సెక్యూరిటీ వింగ్ ఎస్ఐ వెంకటనారాయణ, మా స్టాఫ్తో పాటు ప్రతిరోజు కూడా ఈ కరోనాను కోవిడ్ను కంట్రోల్ చేసడానికి వెహికల్స్ అన్ని కూడా స్టాప్ చేసి వాళ్ళ మీద కేసులు బుక్ చేసి తర్వాత టీ హోటళ్ళ పైన, కిరాణా సరుకుల పైన, ఫ్రూట్ అంటే పండ్లు అమ్ముకునే పండ్లపైన ఎవరైతే 12 తర్వాత ఉంటాయో 6 నుంచి 12 వరకే ఉండాలి. వాళ్ళు 6 నుంచి 12 తర్వాత కనుక ఉన్నారంటే వాళ్ళ మీద కేసులు బుక్ చేస్తున్నాము. ఈ కోవిడ్ కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతోనే. కాబట్టి అందరూ ప్రజలు సహకరిస్తారని చెప్పి తర్వాత ఈరోజు వెహికల్లో ఆపి వాళ్ళతో మేము బయట తిరిగాము. ఈ కోవిడ్కు కంట్రోల్ చేయడానికి. ఏపీయూడబ్ల్యూజే అధ్యక్షులు లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో కదిరి నియోజకవర్గ జర్నలిస్టులకు మెడికల్ కిట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే డాక్టర్ సిద్ధారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తాడిపత్రి నివాసి డాక్టర్ అనిల్ రెడ్డి సహకారంతో వీటిని అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కరోనాతో అనంతపురం జిల్లాలో 12 మంది జర్నలిస్టులు మరణించారన్నారు. అటువంటి ఫ్రంట్ లైన్ వారియర్స్ కు అండగా నిలబడాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో పీఆర్టీయూ నాయకులు శ్రీధర్ రెడ్డి, పలువురు పాత్రికేయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. 12 మంది జర్నలిస్టు మిత్రులు కోవిడ్ బారిన పడి మరణించడం జరిగింది. వారు నిరంతరం ప్రజల్లో ఉంటూ నిరంతరం కోవిడ్ పోరాడుతున్నటువంటి యోధుల్లో ముందు వరుసలో ఉన్నటువంటి వ్యక్తులు, ఫ్రంట్ లైన్ వారియర్స్గా ఉంటూ తమ ప్రాణాల మీదకి, తమ కుటుంబ ప్రాణాల మీదకి కూడా తెచ్చుకొని ఈరోజు కోవిడ్ మహమ్మారికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. మరి వాళ్ళకి అండగా నిలబడాల్సినటువంటి అవసరం సమాజానికి, ప్రభుత్వానికి, అందరికీ కూడా ఉంది. మరి అందులో భాగంగా ఈరోజు తాడిపత్రికి సంబంధించినటువంటి డాక్టర్ అనిల్ గారు, అదేవిధంగా పీఆర్టీయూకి సంబంధించి శ్రీధర్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా కృషితోటి హోమ్ ఐసోలేషన్లో ఉన్న వాళ్ళందరికీ కూడా మెడికల్ కిట్ని ఇవ్వడం నిజంగానే అభినందించదగ్గ విషయం. ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ తరఫున లక్ష్మీనారాయణ గారికి, శ్రీనివాస రెడ్డి గారికి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. వాళ్ళందరూ కూడా ఈ విషయాలన్నీ కూడా వారి దృష్టికి తీసుకుపోవడం, వారి ద్వారా జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రతి జర్నలిస్టు మిత్రునికి కూడా పంపిణీ చేయడం, అదేవిధంగా అవసరమైనటువంటి ఉపాధ్యాయులు కూడా శ్రీధర్ రెడ్డి ద్వారా వాళ్ళు పంపిణీ చేయడం నిజంగానే అభినందిస్తాము. మరి ఈ మహమ్మారిని సమాజం అంతా కూడా అందరూ కలిసికట్టుగా ఉండి ఒక్కటిగా ఉండి ఎదుర్కొని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా దీన్ని సమాజం నుంచి పారదోలాల్సిన అవసరం ఉంది. అందుకు కృషి చేస్తున్న ప్రతి ఇబ్బందులు పడుతున్న పరిస్థితి, ఎంతోమంది ప్రాణాలు కోల్పోయే పరిస్థితి చూస్తూ ఉన్నాం. ప్రపంచమంతా కూడా సంఘటితమై ఈ మహమ్మారిని ఎదుర్కోవాల్సినటువంటి సమయం ఇది. మరి ఇక్కడ కూడా అనంతపురం జిల్లాకు సంబంధించి ఇప్పటికే దాదాపుగా 12 మంది జర్నలిస్టు మిత్రులు కోవిడ్ బారిన పడి మరణించడం జరిగింది. వారు నిరంతరం ప్రజల్లో ఉంటూ నిరంతరం
కోవిడ్ పోరాడుతున్నటువంటి యోధుల్లో ముందు వరుసలో ఉన్నటువంటి అనంతపురం జిల్లా కొత్త చెరువు మండలంలో 108 అంబులెన్స్ లో మహిళ ప్రసవించింది. సిబ్బంది చొరవ కారణంగా తల్లి బిడ్డలు క్షేమంగానే ఉన్నారు. కొత్త చెరువు నివాసి రిషకు పురిటి నొప్పులు రావడంతో 108 కు ఫోన్ చేశారు. వెంటనే వచ్చిన 108 నెంబర్ వ్యాన్ రిషను ధర్మవరం దిశగా తరలిస్తోంది. అయితే మార్గ మధ్యమంలోనే నొప్పులు రావడంతో సిబ్బంది సహకరించారు. దీంతో రిష ప్రసవించింది. ఆడబిడ్డకు జన్మనిచ్చింది. 108 సిబ్బందికి మహిళ బంధువులు ధన్యవాదాలు తెలియజేశారు. రిక్షాల గర్భవతిని కొత్తసారి ఇంటి దగ్గర నుంచి ధర్మవరం హాస్పిటల్ తీసుకొస్తుంటే మార్గ మధ్యలో బస్ స్టాండ్ దగ్గర డెలివరీ చేస్తాం అంబులెన్స్లోనే. ఆడపా పుట్టింది. బోతర్ సేఫ్ మదర్ బేబీ బాగానే ఉన్నారు. మాకు 108 వాళ్ళు సాయం చేశారు. చాలా థ్యాంక్స్. చిత్తూరు జిల్లా ఎర్రవారిపాలెం మండలం చింతగుంట గ్రామంలోని ఓ బోరు నుంచి నీరు ఉబికి వస్తోంది. వైఎస్ఆర్ జలకళ పథకం కింద గ్రామానికి చెందిన బెల్లంకొండ సుబ్బరాయుడు అనే వ్యక్తి తన పొలంలో బోరు వేశాడు. 550 అడుగుల వరకు ఒక్క చుక్క నీరు రాలేదు. దీంతో సుబ్బానాయుడు దానికి మూత పెట్టి ఇంటికెళ్లిపోయాడు. తిరిగి మరుసటి రోజు అక్కడికెళ్లి చూడగా బోరు నుంచి నీరు దానంతటా అదే పైకి వస్తోంది. దీంతో ఆ రైతు ఆనందం పట్టలేకపోయాడు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఆఖరి మజిలీలో వారే ఆత్మ బంధువులు, అంత్యక్రియలు నిర్వహిస్తున్న పుట్టపర్తి ముస్లిం యువకులు. వైసీపీ ప్రభుత్వ తీరుపై టీడీపీ మండిపాటు, పార్టీ నేతలు అరెస్ట్, తగదన్న అనంతపురం నేత. నగరిలో చిత్తూరు జిల్లా కలెక్టర్ పర్యటన, హోమ్ ఐసోలేషన్ లో ఉన్న వారి ఆరోగ్య పరిస్థితిపై ఆరా. సింహాచలంలో ధన్వంతరి హోమం, లోక కళ్యాణం కోసం నిర్వహించిన ఆలయ కమిటీ. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నమస్కారం.